ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మరో ఉప ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇక తెలంగాణలో రాజ్యసభకు సంబంధించి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే విడుదల చేసింది. ఇందులో కేశవరావు రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అయితే మరోసారి అయితే తెలంగాణలో తెర మీదకి వచ్చింది. కనుక ఈరోజు ఈ నెల 21 వరకు నామినేషన్లు అయితే తీసుకుంటారు. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఈసీ అయితే మరోసారి ప్రకటించబోతుంది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే మనకు సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ ఉండబోతుంది. అదే రోజు సాయంత్రం అయితే ఓట్ల లెక్కింపు రిజల్ట్ కూడా ఉండబోతుంది. ఇటీవల షెడ్యూల్ తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కేశవరావు ఇక కాంగ్రెస్లో చేరడంతో రాజీనామా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని ఉప ఎన్నికల నిర్వహణ కేంద్రం ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఆగస్టు 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుంది. ఇక ఏదైతే ఉపసంహరణకు ఆగస్టు 26 తారీఖున తేదీ ఖరారు చేశారు. 27న చివరి తేదీ. ఇక సెప్టెంబర్ 3న ఎన్నికలు అయితే పూర్తి స్థాయిలో జరగబోతుంది. అదే రోజు అయితే ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. తెలంగాణతో పాటు మిగతా 11 స్థానాలకు కూడా షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్కు మరో సీట్ అయితే రాబోతుంది. ఒక పార్టీ అయితే బలం అయితే చేరబోతుందట. సో మొత్తం మీద అయితే కేంద్రం నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ ఊహాగానాల మేరకు ఇక కాంగ్రెస్ అయితే రుణమాఫీ పూర్తిగా ఆగస్టు 15 తారీఖు తర్వాత ఇక సన్నద్ధం కావాలని ఇప్పటికే పార్టీ నేతలు స్థానికంగా అధికారులు ఆదేశాలు వచ్చినట్లు కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే రావడంతో ముందడుగైతే పడిందనమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల జోరు అయితే రాబోతున్నట్లు